నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ ఎపిసోడ్కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటంటే మన బీబీసీ ఛానల్ ప్రారంభించిన తర్వాత చేస్తున్న వీడియోల్లో అంటే ఎపిసోడ్స్లో ఇది 200వ ఎపిసోడ్. పైగా ఒక అద్భుతమైన సినిమాతో ఈ ఎపిసోడ్ నేను ప్రారంభిస్తున్నాను. అదేంటంటే జగపతి ఆర్ట్స్ బ్యానర్ అనేదాన్ని విబి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించారు. మొదటి చిత్రంగా అన్నపూర్ణ అనే సినిమాను తీశారు. దాంట్లో జగ్గయ్య జమున గారితో కాంబినేషన్లో ఆ సినిమా తీస్తే ఆర్థికంగా అంతగా అది రాణించలేదు. అందువల్ల ఒక పెద్ద హీరోతో సినిమా తీస్తే బాగుంటుందని అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక గొప్ప సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమా పేరే ఆరాధన. ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి కానీ అక్కినేని ఆరాధన మాత్రం 1962వ సంవత్సరం ఫిబ్రవరి 16న ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ జగపతి ఆర్ట్స్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహితులు. అన్నట్టు ఆ జగపతి ఆర్ట్స్ అనే పేరు కూడా వారి అబ్బాయి అదే హీరోగా విలన్గా బాగా రాణిస్తున్నారు కదా జగపతి బాబు గారు, వారి పేరుతో ఈ బ్యానర్ను ప్రారంభించారు. అన్నపూర్ణ సినిమా ఫెయిల్ అయిపోయిన తర్వాత అంటే ఆర్థికంగా అంతగా రాణించలేకపోయినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదిస్తే ఆయన కాల్ షీట్లు ఇచ్చేస్తారు. మీరు ఏదైనా చిత్రం ప్లాన్ చేసుకోండి, నేను చేసి పెడతాను అన్నారు. అంతా రెడీ అయింది, ఆయన ఒప్పుకున్నారు. కానీ కథ లేదు. కథను ఏంటి అక్కినేని నాగేశ్వరరావు గారు వెంటనే ఒప్పేసుకున్నారు. మళ్ళీ ఆయన వేరే కాల్ షీట్లు వేరే వాళ్ళకి ఇస్తారేమో అని చెప్పి ఆందోళన చెంది కొత్తగా కథ రాయటం కష్టం అవుతుంది కనుక అప్పటికే 1956లో బెంగాలీలో ఒక సినిమా వచ్చింది సారిక అని. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అయింది. ఉత్తమ్ కుమార్ గారు, మన సుచిత్రా సేన్ గారు హీరో హీరోయిన్లుగా చేస్తే ఆ సినిమా బాగా రాణించింది. వెంటనే దాని రైట్స్ కొనుక్కొని ఇక ఆచార్య ఆత్రేయ గారితో కథను అంటే మనకు నేటివిటీకి దగ్గరగా ఉండేలాగా కథ మాటలు ఆయనతో రాయించాలని ఆయన అప్రోచ్ అయ్యారు. ఆయన కథ బాగా నచ్చింది, ఆయన మాటలు రాశారు. వారికి నార్ల చిరంజీవి గారని వారు కూడా సాయం చేశారు, ఒక చేయంది ఇచ్చారు. ఇక దర్శకత్వ బాధ్యతలు వి మధుసూదన్ రావు గారు అప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నారు, ఆయనకి అప్పగించారు. ఇక సంగీతం, ఈ సినిమా సంగీత ప్రధానమైంది, అందువల్ల ఎస్ రాజేశ్వరరావు గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఇక పాటలు శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, కొసరాజు గారు, నార్ల చిరంజీవి గారు కూడా ఒక పాట రాశారు. ఇక సినిమా ప్రారంభించడానికి ముందు అక్కినేని నాగేశ్వరరావు గారికి కథ వినిపించినప్పుడు చాలా బాగుంది, కొంచెం ఇన్నోవేటివ్గా ఉంది, భిన్నంగా ఉంది, మనం తీస్తున్న రొటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంది, బాగా వస్తుంది అని చెప్పి అనుకున్నారట. ఇకనే వెంటనే తారాగణానికి ముందు నేపథ్య గాయకులు ఉన్నారు కదా, వారితో ఘంటసాల గారు, సుశీల గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, స్వర్ణలత గారని అప్పుడు కొన్ని మన ఎల్లారేశ్వరలాగా పాడేవారు ఆయన. వీటిని అందరికీ మించి ఎస్ జానకి గారు కూడా ఈ సినిమాలో ఒక విచిత్రమైన పాట పాడారు. దాని గురించి ముందు మీతో మాట్లాడతాను. ఇక తారాగణం విషయంలోకి వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి జంటగా ఉంటే జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, రాజశ్రీ, గిరిజ, ఎల్విజి, లక్ష్మీ తదితరులు ఈ సినిమాలో నటించారు. పూర్ణోదయ ఫిల్మ్స్ గుర్తుందా మీకు? శంకరాభరణం అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన. ఏడిది నాగేశ్వరరావు గారు, ఆయన కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర అంటే డాక్టర్ పాత్ర వేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి చదువుకునే రోజుల్లో, లేకపోతే ఆయన ఇంగ్లాండ్ వెళ్తారు, ఇంగ్లాండ్లో ఆయనతో పాటు ఉండే డాక్టర్ గారు అనమాట. ఆ పాత్ర ఏడిది నాగేశ్వరరావు గారు వేశారు. అలాగే గరికపాటి రాజారావు గారు గొప్ప నాటక రచయిత, నటులు, ఆయన కూడా ఈ సినిమాలో ఒక చిన్న అతిథి పాత్ర వేశారు. ఇది తారాగణానికి సంబంధించింది. ఇక ఈ సినిమా సంబంధించి చాలా విశేషాలు ఉన్నాయి. ఒకటి ఇందాక మనం మాట్లాడుకున్నదే, కథ రెడీ అవ్వపోయేసరికి సారిక అనే బెంగాలీ సినిమాని తీసుకొని దాని మాతృక అలాగే ఉంచి మన స్థానికత్వానికి దగ్గరగా ఆ సినిమాను రాయించారు. ఆత్రేయ గారు గొప్పగా రాశారు. సో ఇందాక మనం అనుకున్నట్టు అన్నపూర్ణ చిత్రం ఫెయిల్ అయిన ఆ దిగుల్లో వారు ఉన్నప్పుడు మధుసూదన్ రావు గారితో మాట్లాడుతూ ఏదైనా మంచి సినిమా తీయాలండి, పెద్ద హీరో అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమా సగం తీశారు. సగం తీసిన తర్వాత వాళ్ళ శ్రేయోభిలాషులు బిఎన్ రెడ్డి గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా బిఎన్ రెడ్డి గారు అంటే చాలా ప్రేమ, అందుకని ఆయనకి చూపించారట. ఆయన సినిమా లోపల చూస్తుంటే సగం వీళ్ళు బయట ఉన్నవాళ్ళు ఏం చెప్తారో అని చెప్పి
ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. ఆయన సినిమా చూసేసి బయటకు వచ్చి చాలా విచారంగా వచ్చి, ఆడదయ్యా ఈ సినిమా ఆడదు, పోతుంది. హీరో గ్లామరస్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారికి మంచి టాప్ నేమ్ ఉన్న రోజుల్లో మీరు హీరోని గుడ్డివాడిగా చేస్తే ఎవరు చూస్తారా ఆ సినిమా అని చెప్పి అనేసారంట. అదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో చెప్పారట. చెప్తే ఆలోచించండి అన్నారంట ఆయన. అప్పుడు మళ్ళీ వి. మధుసూదనరావు గారు అన్నారట, అక్కినేని నాగేశ్వరరావు గారిని రొమాంటిక్ హీరోగా ఇప్పుడు దాకా చూశారు, ఎలాగ రిసీవ్ చేసుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకోరో చూస్తానని చెప్పి ఆయన గట్టి పట్టుతో ఆ సినిమా ముందుకు. అక్కినేని నాగేశ్వరరావు గారు సగంలో అంధుడైపోతారు. అంటే ఆయన ఇంగ్లాండ్లో చదువుకునే రోజుల్లో ల్యాబ్లో ఏదో పనిచేస్తున్నప్పుడు ఒక యాసిడ్ పడి కొంచెం మంటలు రేగి ఆయన కళ్ళు పోతాయి అనమాట సగం నుంచి. అప్పటి నుంచి కొంచెం విషాదంతో సినిమా నడుస్తుంది. సో హీరో అంధుడైపోతే ఎలాగా అని అనుకున్నారు. అంటే సినిమా అంటే గ్లామరస్, ఈ అంధత్వం అనేది డీగ్లామరస్గా వాళ్ళు కొంతమంది పరిగణిస్తారు. అందుకే అది సినిమా అని అనుమానంగా వ్యక్తం చేశారు. అన్నపూర్ణ సినిమా తీస్తున్నప్పుడే ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిని పెట్టి తీయాలనుకున్నారట. కాకపోతే అప్పుడు ఆయన కాల్ షీట్లు దొరకపోవటం వల్ల ఈయనతో అక్కినేని నాగేశ్వరరావు గారితో కాకుండా జగ్గి గారితో తీశారు. అది ఒక విధంగా మంచిదైంది. ఎందుకంటే కథ వల్ల కావచ్చు, లేకపోతే తీసిన విధానం వల్ల కావచ్చు, ఆ సినిమా అంత గొప్పగా ఆడలేదు. ఇక మనం అనుకున్నాం ఇందాక బెంగాలీలో ఉత్తమ్ కుమార్ సుచిత్ర ఆ సేన్ అద్భుతంగా చేయటం వల్ల ఆ సినిమా అఖండ విజయం సాధించింది. ఇక్కడ ఎలా సాధించదో నేను చూస్తాను అని చెప్పి ఈయన వి. మధుసూదనరావు గారు బాగా పట్టుబట్టడం. ఈ సినిమా తీస్తున్న సమయానికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా చెన్నైలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు కదా. సో అందుకని షూటింగ్ అంతా అక్కడే జరిగింది. అంటే వాహిని స్టూడియోలో సినిమా దాదాపు అంతా తీశారు. ఎక్కువగా ఆత్రేయ గారి విషయం తెలిసిందే. ఆత్రేయ గారు గొప్పగా రాస్తారు కానీ ఆలస్యంగా రాస్తారు అనే ఒక అపవాదం ఉంది. సో ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే వెంటనే ఈ నార్ల చిరంజీవిరావు గారితో కొన్ని డైలాగులు రాయించారట. సో అలాంటి సమయంలో ఈ సినిమాలో విషాదం పాళ్ళు ఎక్కువగా ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు హీరో అంధుడైపోతే ఆ తర్వాత అంతా కొంచెం భారీగా అంటే భారంగా నడుస్తుంది సినిమా. అలాంటప్పుడు కామెడీ ఉంటే బాగుంటుందని చెప్పి రేలంగి, గిరిజ, రమణారెడ్డి గారు వీళ్ళందరి చేత కామెడీ పండించారంట. అంటే రిలీఫ్ కోసం సినిమాలో దీన్ని రిలీఫ్ సీన్స్ అంటారు. ఇప్పుడైతే ఒక ఏకంగా సపరేట్ ట్రాక్కే ఉంటుంది ఆ సినిమాలో. ఆ ట్రాక్ కామెడీ ట్రాక్ లేకపోయినా సినిమా ఆడుతుంది. కానీ కామెడీ ట్రాక్ లేకపోతే సినిమాలో ఆడని పరిస్థితి వచ్చింది కనుక కాస్తంత కృత్రిమంగానైనా సరే ట్రాక్లు యాడ్ చేస్తున్నారు. అప్పట్లో అది కాదు, కథలో భాగంగా కామెడీ వస్తేనే అది చేయడం అనేది ఆనవాయితీగా వస్తుండేది. కాకుంటే ఇక్కడ విషాదం పాళ్ళు ఎక్కువగా ఉన్నాయి కనుక కామెడీ కూడా మధ్యలో యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రేలంగి పద్మనాభ రమణారెడ్డి గారు, గిరిజ గారు వీళ్ళ మీద రేలంగి గిరిజ కాంబినేషన్ సూపర్. అప్పట్లో దాదాపు 100-200 సినిమాలు వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినట్టు ఉన్నాయి. ఈ సినిమాలో రేలంగి గారికి ఒక ఊతపాతం ఉంటుంది, డింగుటక్క అని. అది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయిన ఒక 10-15 ఏళ్ళ దాకా ఆ మాట అంటూనే ఎక్కువ మంది అన్నారంట. అంటే ఊతపదాలు కొన్ని సినిమాల్లో వచ్చినవి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి రంగారావు గారు చేసిన గోట్లే అలాంటివి చాలా కాలం దాకా జనాలు నోళ్ళలో అంటూ ఉండేవి. ఇక కాలేజీ స్టూడెంట్స్గా కనిపించిన మన ఝాన్సీ గారు, అలాగే కళ్యాణి గారు, రాజేశ్వరి గారు అని 3 కాలేజీ స్టూడెంట్స్గా కనిపిస్తారు. ఆ ఝాన్సీ ఎవరో కాదు, ఆ తర్వాత కాలంలో శంకరాభరణంలో మెయిన్ రోల్ వేసింది కదా, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి జమీందార్కి అప్పగించబడ్డ ఆవిడ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్. కళ్యాణి అని ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు. ఇక రాజేశ్వరి గారు కాలేజీలో డ్యాన్స్ వేసే ఒక పాత్ర చేస్తారు. ఎవరనుకున్నారు ఆ రాజేశ్వరి గారు అంటే? ఆ తర్వాత మహానటిగా వచ్చిన శ్రీదేవి గారికి స్వయాన అమ్మగారు. సో శ్రీదేవి గారి తల్లి ఆ సినిమాలో నటించారు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు శ్రీదేవి గారితో నటించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశమైనప్పటికీ సినిమాల్లో హీరోలకి వయసు అనేది ఉండదు అనేది మనకు తెలుగు సినిమాలు కాదు, దక్షిణాది సినిమాలు అన్నింటిలో అవి రుజువు అవుతూనే వస్తున్నాయి. ఇక హీరోకి ఈ సినిమాలో ఒక పాట ఉంటుంది. సినిమా మొత్తం 9 పాటలు ఉంటే ఒక్క పాట మాత్రమే హీరోకి ఉంటుంది. ఆ పాట కూడా నా హృదయంలో నితురించే చెలి, ఈ పాటను మహాకవి శ్రీశ్రీ గారు రాశారు. ఇక
ఆ రేలంగి గిరిజా గారి మీద 2 పాటలుంటాయి. సావిత్రి గారి మీద 2 పాటలుంటాయి. సో ఇలాగ వేరే వాళ్ళకి పాటలు ఉన్నాయి, కానీ హీరోకి ఇది కూడా ఒక ప్రయోగమే. హీరోకి ఒకే ఒక పాట ఉండటం అనేది సినిమా. సాధారణంగా అప్పట్లో పాటకి 2 పల్లవులు ఉండేవి కదా. ఇప్పుడు కూడా పాట అనగా 2 పల్లవులు, అంటే పల్లవిలో 2 లైన్లు మాత్రమే ఉంటాయి. ఇక చరణాల్లో 4 వస్తుంటే ఇక దాని సీన్ బట్టి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. పల్లవిలో మాత్రం 2 లైన్లు మాత్రమే ఉండడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా అది ఫాలో అవుతున్నట్టు. కానీ ఈ సినిమాలో నా హృదయంలో నిద్రించే చెల్లి పాటకు శ్రీశ్రీ గారు 4 వాక్యాలు రాశారు. సో అది ఎంత బాగా కుదిరిందో, ఆ 4 వాక్యాల పల్లవిని ఎస్ రాజేశ్వర గారు ఎంత అద్భుతంగా ట్యూన్ చేశారో, బాణీ కట్టారో అనేది మనం చివరిలో మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో ఆ పాట ఇందాక మనం అనుకుంటాం, నా హృదయంలో నిద్రించే చెల్లి పాట ఉంది కదా, ఆ పాటను అక్కినేని నాగేశ్వరరావు గారు పియానో వాయిస్తూ పాడాలి. అంటే కళ్ళు లేవడానికి పాడాలి. పాడుతున్నప్పుడు అంటే టెక్నికల్గా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎవరు చూస్తారులే, ఎవరు పట్టించుకోవటారులే కాకుండా అప్పట్లో క్రిటిక్స్ చాలా ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి దాన్ని ఒక విమర్శగానో లేకపోతే ఒక సలహాలను సమీక్షలో రాసేవాళ్ళు. అందువల్ల ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా తీసుకునేవాళ్ళు. ఇక్కడ అక్కినేని గారు పియానో వాయిస్తున్నప్పుడు ఈ వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళు రీడ్స్ మీద, ఆ పియానో రీడ్స్ కూడా ఆల్మోస్ట్ హార్మోనియం రీడ్స్ లాగానే ఉంటాయి. సో అవి కదిలించడంలో దానికి ఆ వస్తున్న సంగీతానికి ఈ కదలికలకి ఏమాత్రం సంబంధం సింక్ లేకపోతే జనాలంటే ముఖ్యంగా క్రిటిక్స్ దాన్ని పట్టుకుంటారని చెప్పి అక్కినేని గారికి ఏమో అంతగా లేదు. గతంలో మనం పెళ్లి చేసి చూడు సినిమా అప్పుడు హార్మోనియం నేర్చుకోవడానికి ఘంటసాల గారు ఎన్టీఆర్ గారికి చెప్పినట్టు ఇక్కడ అంత టైం లేదు కనుక, సో అక్కినేని గారు వేళ్ళు క్లోజప్లో తీయాలి. సో క్లోజప్లో తీస్తే ఆ రీడ్స్ మీద చేస్తున్న ఈ అభినయం ఉంటుంది కదా, అది కొంచెం తేడా వస్తుందని చెప్పి మన ఎస్ రాజేశ్వర గారు అబ్బాయి రామలింగేశ్వరరావు గారు ఆయనకి తోడుగా ఉండేవారు. ఆయన వేళ్లతో ఒరిజినల్గానే పియానో వాయించేలాగా చేశారట. సో చూడండి ఎంత కీన్గా ప్రతి అంశాన్ని అప్పట్లో తీసుకునేవాళ్ళు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా సినిమా క్రిటిక్స్ చెప్తూ ఉంటారు. పాట 4 వాక్యాలు రాశాను, పల్లవిలో ఎలా వస్తుందో అని శ్రీశ్రీ గారు కూడా కాస్తంత ఇది ఎందుకు 4 వాక్యాలు రాయాల్సి వచ్చిందంటే, అప్పట్లో ఒక బెంగాలీ పాట ఆయన విన్నారట. వింటే ట్యూన్ బాగున్నారు, కాకపోతే పల్లవి ఇంక వెళ్తూనే ఉందంట. ఆ పల్లవిలో అయితే బెంగాలీ పాట, శ్రీశ్రీ గారు విన్న బెంగాలీ పాట పల్లవి అయితే 6-7 లైన్లు ఉన్నాయట. ఎందుకంటే అక్కడంతా సాహిత్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మ్యూజిక్ మీద కంటే. అందువల్ల ఆ పాట ట్యూన్లోనే దాదాపు అంటే బాణీలోనే అదే వరుసలో 4 లైన్లతో రాశాను. ఈ పాట మరి ఎలా ఉంటుందో అనుకుంటే అద్భుతంగా వచ్చింది. పాట అంతా రికార్డ్ చేసిన తర్వాత వినిపిస్తే అదిరిపోయింది సార్ అని అన్నారట శ్రీశ్రీ గారు. కాకుంటే శ్రీశ్రీ గారు చమత్కారాల గురించి మనం చెప్పక్కర్లేదు, చాలా చాలా చమత్కారం ఆయన. చాలామంది అడిగారట, అవును ఇదేదో డ్రీమ్ సాంగ్ లాగా ఉంది, మీ డ్రీమేనా, హృదయంలో నిద్రించే చెలి అని రాశారు కదా, ఎవరో ఆ చెలి అని అడిగారట. మీకు ఎవరైనా మనసులో ఉన్నారంటే, అవును ఉన్నారు, నా హృదయంలో ఒక చెలి ఉంది, అదే కమ్యూనిజం అన్నారట. అంటే శ్రీశ్రీ గారి చమత్కారాలు ఎంత అర్థవంతమైన అంటే డీప్ సెన్స్తో ఆయన మాట్లాడతారని చెప్పడానికి. ఎందుకంటే ఆయన కరుడు కట్టిన కమ్యూనిస్ట్ కనుక, నా హృదయంలో ఇంకెవరు ఉంటారు కమ్యూనిజం తప్ప అని చెప్పి ఆయన చమత్కరించారంట కొంతమంది మిత్రుల దగ్గర. ఇక రేలంగి గిరిజా మీద ఒక పాట తీస్తారు జూలో, భలే భలే మామయ్య అని ఏదో పాట వస్తుంది. దాంట్లో అన్ని సిటీలో ఎలా ఉంటుంది అని చెప్పడానికి అది మద్రాసు జూలో ప్లాన్ చేశారట. ప్లాన్ చేస్తే మార్నింగ్ షూట్కి వెళ్తే అక్కడంతా పొగమంచు ఉండి ఏమాత్రం లైటింగ్ సరిపోవట్లేదంట. న్యాచురల్ లైటు లేదు, ప్లస్ ఆర్టిఫిషియల్గా పగల షూట్ని అలా చేయలేరు. అందుకని మైసూర్ గార్డెన్స్ జూకు తీసుకెళ్ళి అక్కడ తీశారట ఆ పాట. పైగా ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, ఇది రంగుల్లో తీశారు. మిగతా సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, ఈ పాట మాత్రం ఎందుకంటే జంతువుల్ని ఒరిజినల్గా చూపించాలనే ఉద్దేశంతో కలర్లో తీశారు ఈ పాటను. భలే భలే మామయ్య అని పాట వస్తుందన్నమాట. ఇక బిఎన్ రెడ్డి గారు తదితర మిత్రుల సలహా మేరకు మధ్యలో
మరి ఆయన అన్నారు కదా చూసినప్పుడు, ఏంటి ఆయన బ్లైండ్ అయిపోతే, హీరో బ్లైండ్ అయిపోతే ఎవరు చూస్తారు ఈ సినిమా అని అని చెప్పారు కదా. అందుకని మధ్యలో అనుమానం వచ్చి, ఏంటి సార్ నాకు కొంచెం అనుమానంగా ఉంది అని రాజేంద్ర ప్రసాద్ గారు మధుసూదనరావు గారితో అన్నారట. నేను చెప్తున్నాను కదా మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఈ సినిమా గొప్పగా ఆడుతుందండి. అక్కినేశ్వరరావు గారిని మరో కోణంలో జనాలు ఒకప్పుడు తాగుబోతుగా ఉన్న అక్కినేశ్వరరావు ఆ తర్వాత రొమాంటిక్ హీరోగా మారలేదా, అలాగే ఈ అంధుడిగా ఉన్న క్యారెక్టర్ని కూడా తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పి ఆయన పట్టుదలతో ఆ సినిమా తీశారు. అక్కినేశ్వరరావు గారు కూడా మీ ఇష్టం, నేను ఒకవేళ మీరు ఈ సినిమాని ఆపేస్తే మరో సినిమాకి నేను కాల్ షీట్లు ఇస్తాను, దాంతో మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు అని కూడా చెప్పారట. క్వశ్చన్ లేదు, ఈ సినిమా తీయాల్సిందే అని చెప్పి వి మధుసూదనరావు గారు పట్టుబట్టు మరి సినిమా తీస్తారు. ఇది మనం ఇందాక అనుకున్నట్టు ఎక్కడో ల్యాబ్లో చిన్న పని చేస్తున్నప్పుడు యాసిడ్లకు పడి మంటలు వచ్చి అక్కినేశ్వరరావు గారి పాత్రకి కళ్ళు పోతాయి అన్నమాట. అది ఆ సినిమా ఒరిజినల్ బెంగాలీలో ఉంది. బెంగాలీలో విషాదాలను బాగా ఆస్వాదిస్తారు. సో అది ఇక్కడ కూడా చేస్తే ఎలా ఉంటుందని అనేది ఆ తర్వాత చరిత్ర నిరూపించింది అనుకోండి. సో అక్కినేని వి మధుసూదనరావు గారి కాంబినేషన్లో వీళ్ళ జగపతి ఆర్ట్స్లో చాలా చాలా సినిమాలు వచ్చాయి. ఎందుకంటే అది హిట్ పెయిర్ లాగా, అంటే హీరో హీరోయిన్ హిట్ పెయిర్ అనుకుంటారు కానీ హీరో అండ్ డైరెక్టర్ కూడా హిట్ పెయిర్గా మారిన సందర్భం మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అక్కినేశ్వరరావు గారు వి మధుసూదనరావు గారితో ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, జమీందార్, అదృష్టవంతులు, ఆత్మీయులు, చక్రధారి, విచిత్ర జీవితం లాంటి ఎన్నెన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, ఈ జగపతి ఆర్ట్స్కి ఒక సెంటిమెంట్ ఉంది, అనే సెంటిమెంటు. ఆ సెంటిమెంటు ఆ తర్వాత కాలంలో విశ్వనాథ్ గారికి వచ్చింది. విశ్వనాథ్ గారు ఎస్తో శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంవరం, అదే స్వయం కృషి, ఇలాగ అనే దాంతో ఎస్ అనే దాంతో అంటే సా అనే దాంతో ఆయన ఎలా సినిమాలు తీశారో ఈ జగపతి ఆర్ట్స్ కూడా అనే అక్షరం ఎక్కువ సెంటిమెంట్గా వి మధుసూదనరావు గారి కాంబినేషన్లో ఆ వరుసలో వచ్చింది. ఆత్మబలము, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, ఆత్మీయులు అనమాట. సో కొన్నిసార్లు సెంటిమెంట్లు వర్కౌట్ అవుతాయి, ఇక మధ్యలో కొన్ని మార్చాల్సి వచ్చింది. ఎందుకంటే అన్నిసార్లు ఆ పేరు కోసమే, అంటే సినిమా పేరు కోసమే కథను మార్చడం అనేది అంత సమంజసం కాదు కనుక మిగతా అక్షరాలు మొదలయ్యే వాటితో కూడా సినిమాలు తీశాను. ఈ సినిమా మొత్తానికి 2 లక్షలు ఖర్చు అయింది. దాంట్లో అక్కినేశ్వరరావు గారికి 25,000, సావిత్రమ్మకు 15,000 ఇచ్చారు, జగ్గయ్య గారికి మాత్రం 5,000 ఇచ్చారు. సో మొత్తానికి సినిమా 2 లక్షలతో పూర్తయి 2 కోట్ల పైన ఆర్జించింది. సరే 6 కేంద్రాల్లో 100 డేస్ ఆడింది. ఈ శతదినోత్సవ వేడుకల్ని విజయవాడలో నిర్వహించారు. అప్పట్లో అన్ని సినిమాలకు విజయవాడ, హైదరాబాద్ రేర్. 90% సినిమాలకు విజయవాడలోనే ఎక్కువ శతదినోత్సవాలు నిర్వహించేవాళ్ళు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు ఎక్కువ మంది ఈ ప్రాంతం నుంచే ఉన్నారు కనుక సో ఇక్కడే శతదినోత్సవ వేడుకలు నిర్వహిస్తే సమంజసంగా ఉంటుందని చెప్పి ఎక్కువ సార్లు విజయవాడలో నిర్వహించేవారు. అలాగే నిర్వహించారు. ఈ సినిమాలో చేసిన కొంతమంది టెక్నీషియన్స్కు, ముఖ్యంగా కెమెరామెన్లకి, ఎడిటర్లకి, వాళ్ళకి కొంత అదనంగా పారితోషికం అంటే బహుమతుల రూపేణా కూడా ఈ సినిమాకి ఇచ్చినట్టుగా చేస్తారు. జగపతి ఆర్ట్స్ ఫిలిం బ్యానర్ మీద మొత్తం ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు 33 సినిమాలు తీశారట. హిందీ ఉందంట, దాంట్లో తమిళ్ ఉందంట, కోర్స్ మన భాషలో ఎక్కువ తీశారనుకోండి. ఆ సినిమా 33 సినిమాల్లో ఆయన ఎప్పుడైనా అడిగితే మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అంటే ఆరాధన అని చెప్పేవారట. అంటే ఆ సినిమా ఆయన జీవితాన్ని టర్న్ చేశాను. అన్నపూర్ణ తీసిన తర్వాత లాస్ని ఏం చెయ్యాలా అన్నట్టు ఆరాధన సినిమా తీయడానికి ఆయన ఒక 60,000 రూపాయలు మార్వాడి దగ్గర అప్పు తీసుకొచ్చారట. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్ళకే అప్పు తిరిగేయడంతో పాటు చాలా ఆయన లాభాలు సాధించి ఆ తర్వాత ఇంకా వెనతిరిగి చూడలేదు. గొప్ప గొప్ప సినిమాలు తీస్తూనే ఉన్నారు. అంటే ప్రతి గొప్ప సినిమా వెనుక ఏదో ఒక విచిత్రమైన మలుపు ఉంటుంది. అన్నపూర్ణ అంటే అన్నపూర్ణ అంటే భోజనం పెట్టేదే అన్నట్టుగా జగపతి బాబు గారు తండ్రి గారైన రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా వ్యాపకాన్నే ఎంచుకోబోతున్నారు కనుక అన్నపూర్ణ అనే పేరు పెట్టి తీశారు. కానీ అది సక్సెస్ కాకపోవడంతో రెండోసారి సినిమాని ఆరాధిస్తూ తీసిన ఆరాధన మాత్రం గొప్పగా ఆడి ఒక 33 సినిమాలు తీయడానికి ప్రేరణగా నిలిచింది. ఈ సినిమా అంత సూపర్ హిట్ కావడానికి పాటలు కూడా చాలా దోహదపడ్డాయి. వాటిల్లో మనం ఇందాక చెప్పుకున్న మన శ్రీశ్రీ గారు రాసిన పాట
నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖీ, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఇది గొప్పగా వచ్చింది. అక్కినేని గారి మీద పాట ఇది చిత్రించింది. అలాగే సావిత్రి గారు ఏఎన్ఆర్ని ఓదారుస్తూ పాడే పాట, నీ చెలిమి నేను కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని, నీ చెలిమి. ఈ పాట కూడా చాలా సూపర్ హిట్గానే మారింది. ఇక అక్కినేని గారి పాత్రను ఓదారుస్తూ సావిత్రిమే పాడే మరో పాట కూడా ఉంది ఈ సినిమాలో. అది వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా, వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరే, వెన్నెలలోని వికాసమే వెలిగించెదని కనులా. ఈ పాట కూడా ఆల్మోస్ట్ ఎస్ రాజేశ్వరరావు గారి బాణీలోనే సాగుతుంది ఈ పాట. ఈ పాట దీనిలో ఒక వెస్ట్రన్ మిక్స్ ఉన్న ఒక పాటను ఎస్ జానకి చేత పాడించారు. అసలు ఆ పాట ఎత్తుగడే ఒక మామూలు మనం ఒక వెస్ట్రన్ పాశ్చాత్య సంగీతం వింటున్నట్టుగానే ఉంటుందన్నమాట ఆ పాట. ఆడదాని ఓర చూపులో జగన ఓడిపోని ధీరుడెవ్వడో. మనం ఇప్పుడైతే ఐటమ్ సాంగ్ అంటాం కదా, అప్పట్లో క్లబ్ సాంగ్ అనేవాడు. ఆ సాంగ్లో ఈ పాటను ఉపయోగించాలి విజయలక్ష్మి గారితో తీశారు ఆ సీన్ ఆ పాటని. సో ఈ పాటలు కూడా మీరు చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఇది అక్కినేని సావిత్రి, విబి రాజేంద్ర ప్రసాద్, వి మధుసూదన్ రావు గారి కాంబినేషన్లో వచ్చిన ఆరాధన మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళా 201 ఎపిసోడ్తో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.